అత్తాకొడళ్ళు సంక్రాంతి గాలిపటాలు. ఒక ఊర్లో సుజాత సూరమ్మ అనే ఇద్దరు అత్తాకొడళ్ళు ఉండేవాళ్ళు. నేనే గొప్ప అంటే నేనే అని అనుకుంటూ ఉండేవాళ్ళు. ఒకరోజు సుజాత భర్త వాసు హాల్లో కూర్చొని పేపర్ చదువుతూ, అమ్మా, ఇంట్లో ఇద్దరున్నారు, కొంచెం ఎవరైనా కాఫీ తెచ్చివ్వచ్చు గదా అని అడిగాడు. ఆ మాటకి సూరమ్మ, నన్నెందుకు అడుగుతాన్నావురా? ఇంట్లో నీ పెళ్ళం ఉంది గదా, దాన్ని అడుగు అని అంటూ ఉండగానే సుజాత వచ్చి, మీరిస్తే ఏమవుతుంది, నువ్విస్తే ఏమవుతదే అని ఒకరికొకరు అనుకుంటూ కాసేపటికి సుజాత, సరే, మీరు కాదు నేను కాదు, మనమొక పందెం వేసుకుందాం. అందులో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు ఆయనకి మావయ్యకి కాఫీ పెట్టివ్వాలి. ఈ రోజు ఇంట్లో పనులన్నీ చెయ్యాలి. నేను పందానికి రెడీ. ఏ పందెము ఏంటో చెప్పు. నీతో కుస్తీ పట్టాలా, రన్నింగ్ రేసా, ఏం చేయాలి చెప్పు. మనకు కుస్తీలు పట్టడం పరిగెత్తడాలు ఎందుకత్తయ్యా? కడుపులో సల్ల కదలకుండా మనం ఉన్న చోటే ఉండాలి. మన పందెం కూడా అవ్వాలి. అవునా అని ఇల్లంతా చూసి సుబ్రమ్మ, నా దగ్గర ఒక మంచి పందెం ఉంది. ఏంటో చెప్పండి. అదిగో గా బీర్వా మీద పిల్లుంది గదా, అది కుడివైపు దునికితే నువ్వు, ఎడమవైపు దునికితే నేను ఈ రోజు ఇంట్లో పనులన్నీ చేయాలి. సరే, ఈ పందానికి నేను సిద్ధమే అని ఇద్దరు పిల్లిని చూస్తూ ఉన్నారు. అత్తాకొడలు ఇద్దరు పిల్లి దూకితే పనులు చేయాలని పందాలు వేసుకోవడం చూసి అక్కడే కూర్చున్న తండ్రి కొడుకులు ఇద్దరు షాక్ అయ్యారు. అందరూ పిల్లి వైపే చూస్తూ ఉన్నారు. సుజాత మనసులో, ఒసే పిల్లి, ఎడమవైపు దూకవే, నీకు ఈరోజు కడుపు నిండా ఎలకలన్నీ పెట్టి చిక్కటి పాలు కూడా పోస్తాను అని మొక్కుతూ ఉంది. సూరమ్మ కూడా సుజాతలాగే అనుకుంటూ ఉంది. ఆ పిల్లి అటూ ఇటూ చూసి ఎడమవైపు దూకింది. అది చూసి అత్త షాక్. కోడలు ఒక్కసారి ఎగిరి గంతేసి, హే, గెలుపు నాదే. వెళ్ళండి అత్తయ్యా, వెళ్ళండి, మా ముగ్గురికి కాఫీ పెట్టి తీసుకురండి అని అంది. సూరమ్మ షాక్ అయి, చెత్త పిల్లి, నిన్న సాయంత్రం గిన్నెడు పాలు పోసిన, ఆ మాత్రం కూడా విశ్వాసం లేదానే? నిన్ను నమ్మాను చూడు అని అనుకుంటూ వెళ్తూ ఉంది. అత్త మాటలు విని సుజాత, మీరు నిన్న పోశారు, నేను ఇప్పుడు పోస్తాను అని అన్నాను. అందుకే అది నా మాట విన్నది. వెళ్ళండి వెళ్ళండి అని అంటూ ఉంది. సూరమ్మ అక్కడి నుంచి వెళ్ళింది. ఇలా అత్తాకొడలిద్దరూ ఇంట్లో ఏ పని చెయ్యాలన్నా కూడా పందాలు వేసుకుని పనులు చేసుకునేవాళ్లు. తండ్రి కొడుకులు ఇద్దరూ అత్తాకొడళ్ల పద్ధతికి నెత్తి నోరు కొట్టుకునేవాళ్లు. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు వాసు వాళ్ళ నాన్న శివయ్య ఇద్దరూ కలిసి ఇంటి వెనకాల పెరట్లో మొక్కలు నాటుదామని గుంతలు తీస్తూ ఉన్నారు. నాన్నా, ఇది సరిపోతుందా, ఇంకా లోతు కావాలా? ఇంకొంచెం తీయరా? సరే అని ఇంకోసారి పలుగుతో గట్టిగా వేశాడు. ఆ పలుక్కి ఏదో తాకి టంగుమనే సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ విని, నాన్నా, ఇక్కడేదో ఉంది. ఏదో ఇనుప ముక్క అయి ఉంటదిరా, చుట్టూ తవ్వి దాన్ని బయటికి తీ అని అన్నాడు. వాసు సరే అని చుట్టూ తవ్వి చూసి షాక్ అయ్యాడు. అది ఇనుప ముక్క కాదు, లంకె బిందెలు. అవి చూసి, నాన్నా, ఇవి లంకె బిందెలు. అవునా, తీ తీ, బయటికి తీ అని అనుకుంటూ ఇద్దరూ కలిసి ఆ లంకె బిందెలు బయటికి తీసి ఇంట్లోకి తీసుకొచ్చారు. హాల్లోనే కూర్చుని ఉన్న అత్తాకొడళ్ళు ఆ లంకె బిందెలు చూసి షాక్ అయ్యారు. మన పెరట్లో లంకె బిందెలు దొరికాయా? అయితే ఇవి నాయి అని అంది. పక్కనే ఉన్న సుజాత, ఏంటి, ఇవి మీకా? కాదు, ఇవి నాకు. మీరెలాగో ముసలోళ్ళయ్యారు కదా, ఏం చేసుకుంటారు వీటితో? ఏంటే, ఏం మాట్లాడుతున్నావు? ఇవి నాయి అని ఇద్దరు పోటీపడి అనుకుంటూ ఉన్నారు. వాళ్ళ మాటల్ని విని చిరాకొచ్చిన వాసు, ఆపండి, ఎప్పుడు ఇదే గోల. ఇది నీది కాదు, అమ్మా నీది కూడా కాదు. మేం చెప్పిన పందెంలో ఎవరు గెలుస్తారో వాళ్ళదే. అంతే కదా, చెప్పండి. పందెం ఏదైనా విజయం నాదే కదా. ఈ సంక్రాంతికి మన ఊర్లో గాలిపటాల పోటీలు పెడతాండ్రు. అవును, అయితే కాదు, అందులో పోటీ చేసి మీలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకే ఈ లంకె బిందెల మీద సంవత్సరం పాటు ఆధిపత్యం ఉంటది. ఓడిపోయిన వాళ్లకు ఎలాంటి హక్కు ఉండదు
అని అన్నాడు. ఆ మాటకి అత్తాకోడలిద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ, పందానికి నేను రెడీ. నేనేమన్నా తక్కువ తిన్నానా? నేను రెడీ. పందెంలో గెలిచి గా లంకె బిందెల మీద చెయ్యేస్తాను అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళింది. ఆమె వెళ్ళగానే, మీరు చెయ్యేస్తే నేను కాలేస్తాను అని అనుకుంటూ సుజాత కూడా వెళ్ళింది. తెల్లారి అత్తాకోడలిద్దరూ చెరో గాలిపటం పట్టుకొని ఎదురెదురుగా వచ్చి ఒకరినొకరు ఆవేశంగా చూసుకొని చెరో దారి వెళ్తూ ఉన్నారు. అది చూసి తండ్రి కొడుకులు ఆశ్చర్యపోయి, నాన్న ఎవరు గెలుస్తారంటవు? ఏమోరా, ఏ గాలిపటం ఎగురుద్దో ఏ గాలిపటం సిరుగుద్దో అని అనుకుంటూ ఉన్నారు. అత్తాకోడలిద్దరూ కొంతమంది పిల్లల్ని వేసుకుని మైదానంలోకి వెళ్లి గాలిపటాలు ఎగరేయడం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. రోజులు గడుస్తూ ఉన్నాయి. సంక్రాంతి పండగ రానే వచ్చింది. గాలిపటాల పోటీలు కూడా మొదలయ్యాయి. ఊర్లో ఆడవాళ్లందరూ పోటీలో పాల్గొంటూ ఉన్నారు. అత్తాకోడలు ఇద్దరూ కూడా చెరో గాలిపటం పట్టుకొని పోటీ జరిగే చోటుకి వచ్చి, సుజాత, లేటేం కాలేదత్తయ్యా, ఈ పోటీ నాకొద్దు అని ఊరుకోండి, మీకు పరువైనా దక్కుతుంది. నేను కూడా గదే చెప్తాననే, అత్త చేతిలో ఓడిపోయిన కోడలిగా మిగిలిపోకు అని ఇద్దరు ఒకరి మీద ఒకరు సవాళ్లు విసురుకున్నారు. నువ్వా నేనా అన్నట్టు పోటీలో పాల్గొన్నారు. కాని వాళ్ళు పాల్గొన్న కాసేపటికే ఓడిపోయి ఇద్దరూ పోటీలో నుంచి తిరిగి ఇంటికి వచ్చేశారు. అది చూసి తండ్రి కొడుకులిద్దరూ నవ్వుకుంటూ ఉన్నారు. వాసు అత్తాకోడల దగ్గరికి వచ్చి, నేను గెలుస్తాను నేనే గెలుస్తాను అని ధీమాగా చెప్పిండ్రు. 5 నిమిషాలు కూడా పోటీ ఇయ్యలేదు. సరేలేరా, ఇద్దరం ఓడిపోయినాం కదా, ఇప్పుడు గా లంకె బిందెలు ఇద్దరిలో ఎవరికిస్తారు చెప్పండ్రా? ఇద్దరికి ఇవ్వము, పోటీలో గెలిచిన వాళ్ళకిస్తామని చెప్పినాం గాని ఓడిపోయినోళ్ళ కాదుగా. ఇప్పుడు ఇద్దరు ఓడిపోయారు కాబట్టి గా లంకె బిందెలు మీ ఇద్దరికి ఇవ్వము. ఇది మేమిద్దరమే ఉంచుకుంటాము. ఏడాది పాటు వాటి సర్వాధిపత్యం మాదే. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి మీకు మళ్ళీ పోటీ పెడతాం. అప్పుడు ఎవరు గెలిస్తే వాళ్ళకి మరో ఏడాది ఇస్తాము. అప్పటి వరకు మేమేం చేయాలి? భజన చేసుకోండి పదనానా అని అనుకుంటూ ఆ లంకె బిందెలు తీసుకుని అక్కడి నుంచి వెళ్లారు. వాళ్ళు వెళ్ళగానే, అత్తమ్మా, ఎంత పనయింది, ఆ లంకె బిందెలు మీకు రాలేదు నాకు రాలేదు. ఛ, అవునే, మనలో ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయిపోయినా సరిపోయేది. ఛ అని అనుకుంటూ వాళ్ళు చేసిన పొరపాటును తలుచుకుంటూ బాధపడుతూ ఉన్నారు. నమస్కారం అండి, నేను మీ అందరూ మెచ్చిన అత్తని. హాయ్ అండి, నేను మీ అందరికీ నచ్చిన కోడల్ని. ఇక నుండి మీ అందర్నీ అలరించడానికి, మిమ్మల్ని ఆనందపరచడానికి మన మహా టీవీ ద్వారా మీ ముందుకి వచ్చేస్తున్నాం. మరింకెందుకు ఆలస్యం, ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం గంట కొట్టుండ్రి. మీకు అత్తగారిష్టమా లేక కోడలు ఇష్టమా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహా టీవీ.